ఇక అటవీశాఖ కార్యాలయంపై దాడి ఘటనలో 17 మంది గ్రామస్తులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామస్తులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. అధికారుల తీరును ఖండిస్తూ గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. అటవీశాఖ అధికారులు సిబ్బందికి ఎవరూ సహకరించొద్దని తీర్మానించారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అయినా అటవీ అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తూ దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అప్పటి వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే సార్ మేము ఎప్పటి నుంచో పంటలు చేసుకుంటున్నాం సార్. మా నాన్నలు వాళ్ళు 50 ఏళ్ళ కావచ్చు దగ్గర భూములు చేయబట్టి. అయితే మాకు ఇవ్వదాకా ఏ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపలేదు, మాకు ఇవ్వలేని ఇబ్బంది పెట్టలేదు. మాకు ఎక్కడ భూములు అక్కడే ఉన్నాయి, మాకు పట్టాలు వచ్చినాయి, మాకు రైతు బంధు వస్తుంది, మాకు అన్నీ వస్తున్నాయి సార్. గవర్నమెంట్ నుంచి ఏ సహకరించినా అవన్నీ వస్తున్నాయి. రాంగా ఇక మొన్న మేము పత్తులు కూడా వేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇక వానలు పడితే పొలాల కేజీలు పెడతామని వరకు ఫారెస్ట్ మేడం వచ్చి కేజీలు రోడ్డు మీదకి వెళ్ళి కేజీలు పోనీయకుండా పట్టుకొని వచ్చింది. ఏమైంది మేడం, ఏమైందంటే ఏం లేదు, మీరు గ్రామ పంచాయతీ రాండి అంటే మేము రైతులం అందరం కలిసి గ్రామ పంచాయతీకి వచ్చినాం. గ్రామ పంచాయతీకి వచ్చి సార్కు బతిమలాడినాం. సార్ మాకు గరీబోళ్ళం సార్, మేము గరీబోళ్ళం.